రెసిపీ వచ్చేసి తలకాయ. ఆయిల్ వేడైంది. జీలకర్ర, షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తలకాయ వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. ఇప్పుడు తలకాయ ఆయిల్లో ఫ్రై అయింది. అల్లము, ఉప్పు, కారము వేసుకొని ఇలా కలపాలి. ముక్కలకు ఉప్పు, కారము, అల్లం అనేది టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడికించి ఉప్పు, కారం, అల్లం వేసాం కదా, ఇప్పుడు ఇలా ఫ్రై అయింది చూడండి. ఆయిల్ మంచిగా ఉప్పు, కారం అనేది పట్టింది, మంచిగా కనిపిస్తుంది కలరు. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం తలకాయను ఉడకబెట్టినప్పుడు అందులో సూప్ ఉంటుంది కదా, వాటరు, అదే సూప్ని ఇందులో పోసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసేసాను చూడు, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మనం సూప్ అనేది ఏం అవసరం లేదు, ఇదే పోసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కొద్దిగా ఉడకనివ్వాలి. సూప్ అనేది చిక్కగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇది చూడండి, ఇది గోటు మెదడు, ఇది కర్రీలో వేసేస్తున్నాను. ఇది ఒక క్లాత్లో, పల్చటి క్లాత్లో కట్టేసుకొని ఇట్లా కర్రీలో వేసేసుకుంటే మెదడు అనేది ఉడుకుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు తలకాయ సూపు చిక్కగా అయింది. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి.